సార్ మీకు మీ గోదావరి జిల్లాలోనే ఇది పెట్టింది, మాకన్నా బాగా తెలుస్తుంది మీకు అజెండాలు, హిడెన్ అజెండాలు. ఇక మేము ప్రత్యేకంగా అడిగేది ఏం లేదు, మాట్లాడేది దీని యొక్క ఇంప్లికేషన్స్, కాపుల యొక్క అభ్యున్నతి కోసం పెట్టినటువంటి రౌండ్ టేబుల్గా కనపడుతుందా, లేదంటే కనుక కాపు అభ్యర్థి మాత్రమే సీఎం అవ్వాలని చెప్పేసి పైకి చెప్తున్నా కానీ మరి దాంట్లో ప్రకటిస్తే బాగుండేది అనేది నాది ఇప్పటివరకు నాది ఇప్పటికీ కూడా ఏంటంటే ప్రకటిస్తే బాగుండేది. పలానా సీనియర్ మంత్రి బొత్సానో లేకపోతే ఇంకా ఉన్నారు కదా కాపు నాయకులు తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ఏమన్నా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు నిజంగానే వైసీపీలో చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఎవరిని ఊహిస్తారు ఆ పార్టీలో ప్రస్తుతానికి అనేది మౌలికమైన ప్రశ్న. సో ఏమంటారు, ఇది ద అదర్ వే ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆర్ డిస్టెంటింగ్ కాపూస్ ఫ్రమ్ కూటమి. బ్రేక్ డౌన్ అయితే బ్రేక్ చేయడం అనేది ఇప్పుడు అప్లై అయ్యే దగ్గర కనపట్లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఎజెండానా ఏమన్నా మీ ఆలోచన ఏంటి, మీ అబ్జర్వేషన్? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ చర్చలో మొట్టమొదటిగా మనం చెప్పాల్సిన మాట ఒకటి ఉంది సార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, కులం పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేరు అని చెప్పారు. ఈవేళ అమెరికా పోయి నువ్వు ఎవరవయ్యా అని అడిగితే ఐఎమ్ ఎన్ అమెరికన్ అని చెప్తాడు. అలాగే చైనా పోయినా, జపాన్ పోయినా, జర్మనీ పోయినా, ఎక్కడికి పోయినా వాళ్ళ జాతిని వాళ్ళు చెప్తారు. కానీ భారతదేశం వచ్చేటప్పటికి నేను భారతీయుడిని ఎవరో చెప్పరు. నేను మాలనో, మాదిగనో, కమ్మనో, కాపనో, రెడ్డనో, ఇట్లా రాజనో, లేక ఇతర బీసీ కులాల పేరు చెప్పుకుంటారు. అంటే కుల వ్యవస్థ అనేది కుల వ్యవస్థకు పుట్టినిల్లు భారతదేశం. ఇప్పుడు ఈ జాడ్యం ఎంతవరకు వెళ్ళిందంటే గల్ఫ్ కంట్రీలో కుల వ్యవస్థలు వచ్చినాయి, అమెరికా లాంటి సంపన్న దేశాల్లో అక్కడ కుల సంఘాలు వచ్చినాయి. పంచభూతాలకు లేని కులం, అష్టదిక్పాలకు లేని కులం, సూర్యచంద్రులకు లేని కులం భారతదేశంలో సమాజాన్ని పట్టి పీడిస్తుంది అనాదిగా, వేల సంవత్సరాలుగా. దీన్ని ఎందరో మహనీయులు ఖండించారు, చాలా వరకు తగ్గించారు. ఈ తగ్గుతున్నటువంటి వ్యవస్థని రాజకీయ ప్రాభవం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అనేది శోచనీయం అనేది మెజారిటీ పెద్దల మాట. 2014 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? కులం చూడం, మతం చూడం అని చెప్పారు. మరి ఎందుకు ఈవేళ కులం గుర్తుకొచ్చింది? ఎందుకు మతం గుర్తుకొచ్చింది? పగడాల పాస్టర్ ప్రవీణ్ హత్య విషయంలో ఈవేళ విజయవాడలో జరిగిన పోలీసు ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కులం ఎందుకు గుర్తుకొచ్చింది? మీరు బెనిఫిట్స్ ఇవ్వడానికి కులం చూడడం, మతం చూడడం అని చెప్పారు. కానీ సమాజాన్ని విడగొట్టడానికి, రాజకీయంగా ప్రాభవం కోసం, తిరిగి మళ్ళీ అధికారం పొందడం కోసం కుల మీటింగులు పెడతారు. దీన్నే ఈ తూర్పుగోదావరి జిల్లాలో చాలా సున్నితమైనటువంటి వ్యవహారం ఇది. ఇక్కడ కాపులు 8 లక్షల మంది ఉంటే దళితులు, మాలలో 8 లక్షలు ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరిని మించి బీసీలు ఉన్నారు, ఆల్ బీసీస్. అందుకే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈవేళ ఆ మీటింగ్ లో పాల్గొన్న నాయకులు ఎవరైనా ఇతర కులాలు ఓట్లు లేకుండా ఎమ్మెల్యేలు అయ్యారా? ఇతర మతాలు ఓట్లు లేకుండా వాళ్ళు పదవులు అనుభవించారా? ఈ రేపు రాబోయే ఎన్నికల్లో కాపులు మాత్రమే మాకు ఓట్లేనని అడగగలరా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడ. అది వైసీపీకి ఆ సమావేశం మైనసా ప్లస్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్, ఆయన్ని కాపులు ఓన్ చేసుకున్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి, దళితులు మావాడని ఓన్ చేసుకున్నారు. ఈ రెండు తప్పిదాలు. ఒక ప్రపంచ మేధావిని
నా కులం అని చెప్పుకోవడం, అందరూ అభిమానించే స్టార్ని, ఒక పవర్ స్టార్ని నా కులం అని చెప్పుకోవడం తెలుగు రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన క్యాస్ట్ సర్టిఫికేటే లేదంటున్నారు. వాళ్ళ తండ్రి కులం అనే కాలంలో బ్లాంక్గా విడిచిపెట్టారని చెప్తున్నా. ఆ పరిస్థితి ఏపీలో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంది యువత. తెలంగాణలో అలాయ్ బలాయ్ అని చెప్పి ఆయన బండారు, ఆయన మాజీ మంత్రి, బీజేపీ నాయకులు ఆయన పెడతా ఉంటారు అలాయ్ బలాయ్ అంటే అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు వచ్చి ఆయన దగ్గర భోజనం చేస్తారు. తెలుగులో దాని అర్థం ఏంటంటే ఆబాల గోపాలం అని అర్థం. ఆంధ్రాలో ఆబాల గోపాలం లేదు, తెలంగాణలో అలాయ్ బలాయ్ ఉంది. ఇక్కడ కార్తీక వనభోజనాల పేరుతో కుల భోజనాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఎక్కడో విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగితే లాకప్ డెత్లో లేక పోలీసు ఎన్కౌంటర్లు ఇవేం కొత్త ఏం కాదు, చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి, ప్రతి ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని కాపుల్ని చేల్చండి అని ఒక పార్టీ ఒక లైన్ ఇచ్చిందంటే దాన్ని పుణుకుపుచ్చుకుని మా తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు గారు భోజనాల సమావేశాన్ని పెట్టారు, విందు రాజకీయాలను మొదలు పెట్టారంటే ఏమనుకోవాలి? కూటమి అనుకునేది ఒక్కటే, కాపు కులమైనా ఏ కులమైనా రాబోయే యువత ఒక శాస్త్ర సాంకేతిక నిపుణుడు కావాలి, ఒక ఐటీ ఉద్యోగి కావాలి, మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, లేదా సమాజాన్ని మార్చే ఒక మంచి పొలిటీషియన్ రావాలి, ఏ కులం నుంచైనా రాబోయే యువతరం నుండి రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ నేను కాపుని, నేను రెడ్డిని, నేను కమ్మని, నాకు కూరలు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి, లేక ఇంకా నాకేదో జరి వెంట్రుకలు ఉన్నాయి, మేము సమాజం మీద పడి విచ్చలవిడిగా వ్యవహారం చేస్తాం, నరుకుతాం, నరమేధం సృష్టిస్తాం అని రెచ్చిపోతే, యువత రెచ్చిపోతే, గంజాయి మత్తులో తూగితే, నిన్నగాక మొన్న ఈవేళ మా కాకినాడ పక్కన చిత్రాడని చిన్న విలేజ్ ఉంది సార్. కుర్రాడు వచ్చాడు ఇంటికి, తల్లి భోజనం పెట్టింది, భోజనం చేస్తున్నాడు, ఫ్రిడ్జ్ లో వాటర్ అడిగాడు, ఆ వాటర్ ఇవ్వడం లేట్ అయిందని తల్లిని కొట్టి చంపాడు గంజాయి మత్తులో. ఇది యువత పరిస్థితి. గంజాయి మత్తులో తూగే యువతకి కులం అనే ఇంకొక బలమైనటువంటి జాడ్యాన్ని పూస్తే, అంటే ఒక పార్టీలో మాజీ నేతలుగా ఉన్నటువంటి నాయకులు, సమాజానికి ఒక మంచి సూచనలు ఇవ్వాల్సినటువంటి నాయకులు, ఒక నిర్దేశాన్ని ఇవ్వాల్సినటువంటి దిశని నిర్ణయించాల్సినటువంటి నాయకులు కులం పేరు చెప్పి దేన్ని రెచ్చగొడుతున్నారు? కులాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నరుక్కు చావాలా? రేపొద్దున రామచంద్రపురంలో కుల పోరాటాలు వస్తాయి, కోనసీమలో కుల పోరాటాలు వస్తాయి, యావత్ ఉభయ గోదావరి జిల్లాలో కుల పోరాటాలు వస్తాయి. అంత ప్రమాదకరమైంది ఆ సమావేశం, చాలా ప్రమాదకరమైంది ఆ సమావేశం. అన్ని కులాలు గర్హిస్తున్నాయి. ఇదొక రాంగ్ ఇండికేషన్, ప్రమాదకరమైనటువంటి గంటిక, సమాజానికి చీడ పురుగు లాంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన అది. కాబట్టి రాజకీయ పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి. 37 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని అన్నగారు 9 నెలల్లో కూకటి వేళతో పెకలించి పారేశారు. అదే అన్నగారిని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ ఓడించింది, ఇదే చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ఓడించింది. కానీ 4 సార్లు ఓడిపోయిన తెలుగుదేశం 6 సార్లు నెగ్గింది. గెలుపోటములు రాజకీయ పార్టీలకు సహజం, కానీ కులాలు తీసుకొస్తారా? ఈ ఉప కులాలకు కూడా కార్పొరేషన్లు పెట్టారు కదా. ఆ రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాదిక కార్పొరేషన్ పెట్టి పైసా ఇచ్చారా? ఆ చైర్మన్లకి జీతాలు తప్ప ఆఫీసులు తాళాలు ఎప్పుడన్నా తీశారా? ఏ కార్పొరేషన్ అన్నా రూపాయి ఇచ్చారా? ఇప్పుడు ఎప్పుడెందుకు గుర్తొచ్చింది కులం అనేది అడుగుతున్నా. విజయవాడ సంఘటన ఏంటి, ఇక్కడ కుల మీటింగ్ ఏంటి? ఏం మాట్లాడతాడు బొత్స సత్యనారాయణ గారు? 3,000 కోట్లు ఇస్తానని చెప్తారు. కాపులకి మేము ఆడాళ్ళకి 18,000 ఇచ్చామని చెప్తారు. ఇప్పుడు అన్ని కులాలకి కూడా సంక్షేమం అందుతుంది. మేము చెప్తాం
అన్న క్యాంటీన్లు పెట్టామని చెప్తాం. రైతు అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, మీరు 12,000 ఇస్తానని చెప్పి 6,000 ఇస్తే, కేంద్రం ఇచ్చిన 6,000తో 12,000 ఇస్తే మేము సొంతంగా 16,000 ఇస్తున్నాం, 14,000 ఇస్తున్నాం, 6,000 కేంద్రం ఇస్తుంది, 20,000 ఇస్తామని చెప్పి 20,000 ఇస్తున్నాం. చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. దాంతోపాటు డెవలప్మెంట్ చేస్తున్నాం, చక్కదిద్దాం పరిస్థితుల్ని, రాష్ట్రంలో పరిస్థితుల్ని గాడిలో పెట్టాం, వ్యవస్థల్ని. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ మంటి ఏంటంటున్నా, ఈ చిచ్చు ఏంటంటున్నా, మనదంతా కులం కులం అని కుత్సితాలు ఎందుకోయ్, మనదంతా ఒకటే కులం, అదే మనిషి కులం అంటాడు మహాకవి శ్రీశ్రీ. మనిషి కులం ఉండగా మరి ఈ రకరకాల కులాలన్నీ ఈ దేశంలో పుట్టుకొచ్చాయి. దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి రాజకీయ పార్టీలు. అంతేగాని పెంచి పోషించే దిశగా ఒక రాజకీయ పార్టీ అడుగులేస్తుందంటే చిన్నించుకోలేకపోతుంది ఇక్కడ వ్యవస్థ. దయచేసి ఎవరైనా సరే కులాన్ని ప్రోత్సహించడం అనేది గర్హనీయం. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఈ సమాజం కుల మతాలకు అతీతంగా ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారు, గాంధీ మహాత్ముడు కోరుకున్నారు, పూలే కోరుకున్నాడు, నెహ్రూ కోరుకున్నారు, ఎందరో ప్రవక్తలు కోరుకున్నారు, అవధూతలు కోరుకున్నారు, బాబాలు కోరుకున్నారు, స్వామీజీలు కోరుకున్నారు, యోగులు కోరుకున్నారు, ఋషులు కోరుకున్నారు. అందుకే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, దుర్యోధనుడు దానవీర సూరకర్ణలో అన్నగారు చెప్తారు డైలాగ్, ఈ శాశ్వతంగా సమూలంగా ఈ సభా మధ్యమున ఈ కుల మహాపంకిలమును శాశ్వతంగా సమూలంగా ప్రక్షాళన చేస్తానని చెప్తాడు ఎన్టీఆర్. ఆ సినిమాలు చూస్తాం, ఆ డైలాగులు తప్పళ్ళు కొడతాం. ఈవేళ 2026 అరచేతిలో సెల్ ఫోన్లో ప్రపంచాన్ని చూస్తున్నటువంటి యువతరం మళ్ళీ కులం వైపు చూడాలనే ప్రయత్నం ఎవరు చేసినా, కుల సంఘాలు బలపడాలని ఎవరు చూసినా, కులం పేరుతో నాయకులు బయటకు వస్తే సహించేది ఎంతవరకు సమంజసమని వీళ్ళ యువతరం అడుగుతోంది. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, ఉపాధి, వైద్యం, విద్య. ఎందరో ఫీజులు కట్టుకోలేకపోతున్నారు అన్ని కులాల్లో కూడా. ఓసీ కులాల్లో, బీసీ కులాల్లో, ఎస్సీ కులాల్లో ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లన్నీ కాలేజీల్లో ఉండిపోయినాయి. అవి తెచ్చుకోలేక సతమతమైపోతున్నారు. ఉద్యోగాలు దొరక్క, ఉపాధి లేక, తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వలేక ఎక్కడికో తరలిపోతున్నారు. అక్కడ కులం లేదు, ఈ కార్చిచ్చు అక్కడ లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఈ కులం అనే ప్రస్తావన ఎంత తక్కువ తెచ్చుకుని మీరు పార్టీలని నడుపుకుంటే అంత మంచిది. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా ఎప్పుడూ కూడా కులాల్ని రాజేసి, ముఠాల్ని రాజేసి రాజకీయాలు నడిపినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీ మీద అనేక సందర్భాల్లో కులాన్ని ఆపాదించింది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీ కూడా మర్యాదపూర్వకమైనటువంటి రాజకీయాలు చేశాయి, గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేశాయి. కానీ వైసీపీ వచ్చిన తర్వాతే ఆ విమర్శలకు హద్దు పద్దు లేకుండా పోతుంది, ఒక సుత మొదలు లేకుండా పోతుంది. రైట్ సార్. అంత భావదారిద్ర్యం పనికిరాదండి. ఒక భావజాలం కావాలి, ఒక జాతీయవాదం అన్నా కావాలి, ఒక ప్రాంతీయవాదం అన్నా కావాలి. కానీ మరీ కులవాదమా, మతవాదమా, ఇంత బరితెగింప నీ పదవి కోసం, నీ అధికారం కోసం ఎటువంటి నరమేధనన్నా చేసేస్తావా? అన్నీ కూడా ప్రమాదమే సార్. ఇప్పుడు మళ్ళీ తులసిరెడ్డి గారు చెప్పినట్టే ఒక్కొక్క చోట ఒక్కొక్క జబ్బు, ఒక్కొక్క ఇది పట్టుకుంది. అదేమో ఈ కులం అనేదేమో ఈ స్టేట్, మన రాష్ట్రంలో మొన్నే చూసాం కదా, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత కూడా ప్రాంతీయవాదంతో ఎలా పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఎగురుతున్నారు. అది దరిద్రమే తెలంగాణలో. ఇక ఉత్తరాదికి పోతే ఇక మత పిచ్చ. దాన్ని బట్టేగా ఇప్పుడు బీజేపీ బాగానే గెయిన్ చేసుకుంది. మీది బాగుంది, మీరు దాదాపుగా ఒక అభ్యుదయవాదిగా మాట్లాడారు. కానీ అదే ఎజెండా కనుక, టీడీపీ ఎజెండా అయితే కనుక, నాకున్న పరిమిత నాలెడ్జ్లో ఒక సజెషన్, మీకు 2 years అయిపోయిన సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేయమంటున్నారట. దీన్ని కూడా ఒక పాయింట్కి యాడ్ చేయండి, అఫీషియల్గా ఉంటుంది. సో దట్ మాలాంటి వాళ్ళం, లేకపోతే ప్యానల్లో కూర్చున్న వాళ్ళం మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కనుక ఇటువంటి వాటిని ఎప్పుడన్నా ప్రోత్సహించినట్టు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మాత్రం ఒక గోల్డెన్ వర్డ్. క్రిమినల్స్ ని
కులం పేరుతో చూడలేమని చెప్పారు. ప్రతి కులంలో క్రిమినల్స్ ఉంటారు. అది చాలా అద్భుతమైన మాట, సమాజానికి నేటి యువతకి పనికొచ్చే మాట. నిజంగా స్వాగతిస్తున్నాం మేము ఆ మాట. ఎస్ కరెక్టే, అది యాక్చువల్గా ఆయన గుర్తు చేశారు. అది బేసిక్ అండి, అది ఆల్రెడీ చట్టాలు లేకపోతే కోర్టులు లేకపోతే ఇవన్నీ కూడా కులాన్ని బట్టి ముందుకు వెళ్తాయా? ఏదైనా కేసు పెడితే అది ఏ కులం అని చెప్పేసి అడుగుతారా? అడగరు కదా. కాబట్టి అది ఒక ఆ బేసిక్ లైన్నే మర్చిపోయి వెళ్తున్నారు పార్టీలు నాయకులు. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటారు కదా. రైట్ సార్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్.